పేరు పేరున విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి తపనపడి దాన్ని అమలు చేసిన మనోహరు, శేఖరు, కృష్ణారావు, సుభాష్ వారి మిత్ర బృందం, ప్రస్తుతులకి దీంట్లో పాల్గొన్న ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. తమ్ముడు పాట పాడి పాడి మళ్ళీ చచ్చిపోతానని మాట మాట్లాడతాను. పెట్టుకున్న విగ్రహము సరవాయి పాపల విగ్రహాన్ని పెట్టుకున్నాము. విగ్రహాలని పూలదండలు వేయడానికో హారతి పడడానికో పెట్టుకో. మహనీయుల విగ్రహాలని సాహసం కోసం, ధైర్యం కోసం, వారిచ్చిన స్ఫూర్తి సమాజానికి స్ఫూర్తిని ఇచ్చిందో అది విజ్ఞానవంతమైనదైనా, సాహసవంతమైనదైనా, పరిపాలన సంబంధించిన వారి స్ఫూర్తిని స్మరించుకోవడానికి మన విగ్రహాలు పెట్టుకుంటాం. సరవాయి పాపాల విగ్రహాలు పెట్టుకోవడం అంటేనే చచ్చిపోవడం కోసం పెట్టుకో. మనం ఎవరికంటే తక్కువ కాదు. చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళను ఇప్పుడు భావన రావాలి. ఎప్పుడు ఆత్మన్యూనత భావంతో బతకదు. చిన్న వాళ్ళం, తక్కువ వాళ్ళం, పేదోళ్ళం, ఏం పేదోళ్ళం, ఏం చిన్నోళ్ళం, ఏం తక్కువ వాళ్ళం చెప్పండి. మీరే చెప్తున్నారు 350 ఏళ్ల క్రితం ఒక్క సరదాయి పాపన్న ఒక మారుకూల గ్రామంలో పుట్టి అన్ని కులాలను, అన్ని వర్గాలను ఐక్యం చేసి ఆనాటి రాజరికం మీద యుద్ధం చేసి గోల్కొండ కోటను బద్దలు కొట్టి జెండా ఎగిరేసి ఎన్ని రోజులను ముఖ్యం కాదు పరిపాలన కొనసాగించిన గొప్ప మహనీయుడు పాపన్న. ఇవాళ ఆ స్ఫూర్తి ఇవాళ చంద్రబాబు గారు సరే ట్విట్టర్ తిట్టడం మమ్మల్ని కానీ పెట్టమని చెప్పిండు. అది పెట్టడం అంటే అర్థం ఏంటంటే గల్లీ గల్లీలో నీ చైతన్యాన్ని చాటడం, చెప్పకుండానే ఐక్యం చేయడం, చెప్పకుండానే నువ్వు నీవెవరువో గుర్తు చేయడం. ఎప్పుడు కూడా ఒకేసారి అన్ని జరుగుతాయని చెప్పి మనం భావించదు, కానీ కొట్లాడంగా కొంత లాభం మాత్రం జరిగే ఆస్కారం ఉంటుంది. పోరాటాలు, ఉద్యమాలు, చైతన్యం మొత్తం రిజల్ట్ తీసుకురాకపోవచ్చు, మొత్తం ఆశయాన్ని సాధించకపోవచ్చు, కానీ ఆ ఆశయం సాధించడానికి పునాది మాత్రం ఏర్పడుతుందని చెప్పి నాలాంటి వారిని భావిస్తారు. నాకు ఒక్క అర్థం కాని మాట నేను మీకు విన్నవించదలుచుకున్నాను. సరే 50% పైబడి ఉన్నాం. అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే. అడుక్కుంటే వచ్చేది ఒక కాయ, ఒక పండు, ఒక 5%. కానీ తిరుగుబాటు ద్వారా వచ్చేది, పోరాటం ద్వారా వచ్చేది మాత్రం స్వేచ్ఛ, స్వతంత్రం అనే విషయం మర్చిపో. నేనే చెప్పిన ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయిందో చెప్పినాక మళ్ళీ ఎవరో సాధిస్తున్నారని చెప్తే మనకు మనం అమ్మాలి అదే. అంటే మనకు స్వయం ప్రతిపత్తి లేదా, ఆలోచన లేదా, మనం పరిపాలించే నైపుణ్యం లేనట్ట ఎందుకుంటుంది? మనకు మనం ఎందుకు చిన్నగా చేసుకోవాలి? గర్వపడు. ఉన్నంతలో వచ్చిందని, ఉన్నంతలో చేస్తుందని చెప్పి గర్వపడు. ఉంటుంది తప్పకుండా. అలా ఉంటే ఈక్వేషన్స్ వెనుక కార్యక్రమం ఉండొచ్చు. ఇవన్నిటినీ కూడా అధిగమించగలిగి, ఇవన్నింటి కూడా ఎదురించగలిగి ఇంత పని చేస్తుందని చెప్పి నువ్వు భావించాలి తప్ప మళ్ళీ అని చెప్పి అట్లయితే మనం ఎందుకు ఇంకా నువ్వేమంటున్నావు ఏంటి అంటే అల్టిమేట్ గా మనం వస్తేనే, మనకు రాజ్యాధికారం వస్తేనే బాగుపడతామని చెప్పేది భావిస్తున్నాము.
వాళ్ళు నిజంగా రాష్ట్రంలో దేశాధికారులు రాజ్యాధికారం వచ్చింది, ఇంకా కొత్తగా తెలియదు లేవు, ఇవన్నీ చిన్నవి రాష్ట్రంలో కూడా. కాబట్టి మనం ఎక్కడ కూడా చిన్నగా చేసుకోవద్దని చెప్పి మనం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఒక సంతోషకరమైన ఏంటంటే సార్ తప్పకుండా నీ లెక్క నేను ఇప్పుడు మాట్లాడలేను కానీ ఉద్యమాలు పోరాటాలు తెలంగాణ కోసమే జరిగినాయి కావచ్చు కాక, తెలంగాణ రాష్ట్రాలు తెచ్చినవి కావచ్చు కాక, కానీ పోరాటాలు ఉద్యమాలు తెలంగాణ యావత్ జాతిలో చైతన్యాన్ని మాత్రం రగిలించినాయి. ఇప్పుడు ఊరికే ఉండరు. రేపు ఎక్కడన్నా అన్యాయం జరిగినాడు, రేపు ఎక్కడన్నా అక్రమాలు జరిగినాడు, రేపు ఎక్కడన్నా నీకు ఏదన్నా బాధ కలిగినాడు, తప్పకుండా ఎదిరించగలిగే సత్తా, ఎదిరించగలిగే చైతన్యం తెలంగాణ ఉద్యమం పుష్కలంగా వచ్చినట్టుగా నేను భావిస్తాను. నేను అనేక సార్లు చెప్తా ఉంటాను, నాకు తెలిసి ప్రపంచంలోనే ప్రశ్నించే తత్వం ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం మాత్రమే. ఎందుకో ఈ మట్టికి ఆ నీళ్లకు ఆ గుణం ఉన్నట్టున్నది. కాబట్టి తెలంగాణ సమాజం ఎక్కడ చూడండి, ఇవాళ దేశానికి విప్లవ పాఠాలు నేర్పింది తెలంగాణ, దేశానికి చైతన్యం అందించింది తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చింది ఇక్కడ తెలంగాణ, సర్దార్ పాపారాయుడు కన్నా తెలంగాణ ఒక చాకలి ఐలమ్మకు జన్మనిచ్చింది, తెలంగాణ ఒక దొడ్డి కొమ్మయ్యకు కూడా జన్మనిచ్చినట్టుగా విషయం మనం మర్చిపోవాలి. కాబట్టి అంత గొప్ప మానీయుల చెప్పగలిగిన తెలంగాణ గడ్డ తప్పకుండా చైతన్యవంతంగానే ఉంటది, ప్రశ్నించే తత్వంతోనే ఉంటది, ఉన్న కాడికి కొట్లాడే తత్వంతో ఉంటుంది తప్ప మళ్ళీ బానిస మనస్తత్వంతో ఉండదు అని చెప్పి మాత్రం మనం చేస్తూ ఇవాళ సర్వాయి కాకుండా తప్పకుండా అలాంటి మా చంద్రశేఖర్ గారు ఒకటిచ్చినట ఎంత వీలైన గంట పెట్టించే ప్రయత్నం చేయండి, ఆ ఆశయాలు కాపాడడం చేయండి చాలు. మనం అందుకు జనం చాలా గొప్పలు, మనమే గొప్పలు అనుకోవద్దు. జనానికి ఒక్కసారి నవ్వు ఎక్కితే వాళ్ళు అంత ఈజీగా మర్చిపోరు. కాబట్టి మనం ఎవరైనా మన వాళ్ళు ఎవరో అది చెప్పగలిగితే బాగుంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో అవన్నీ కూడా మనం చెప్పుకోవాలని చెప్పి మనం చేస్తూ మనం తక్కువ అనే భావన మళ్ళొకసారి వ్యక్తం చేద్దామని చెప్పుకోవచ్చు. సెలవు తీసుకున్నా జై తెలంగాణ.